2023 డిసెంబర్ 3వ తారీఖున నా జీవితంలో మరపురాని దినం. ఆ రోజు వర్షం వస్తూ ఉంది, అయినా వర్షంలో తడిసి నన్ను ప్రేమించిన అనేక మంది వర్షంలో తడుచుకుంటూ చివరి చూపు చూద్దామని పాల్కొల్ సూర్య సాయి హాస్పిటల్లో మొత్తం ఆ ప్రాంగణం అంతా నిండిపోయారండి. డాక్టర్ గారు అన్నారంటే, ఇంత జనం ఈ హాస్పిటల్ దగ్గర ఎప్పుడు నేను చూడలేదు, ఎవరైనా అని అంటే, పాస్టర్ గారు అయితే మాత్రం ఇంత జనం వస్తారా, ఏం జరిగిపోయిందని అని అంటే, వాళ్ళకి నమ్మశక్యం కావట్లేదు. 2వ అంతస్తు నుండి పడిపోయి బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి నన్ను ప్రభు బ్రతికించి ఈరోజు సజీవుల లెక్కలో మీ మధ్యన ఉంచి, వాస్తవానికి ఒకవేళ నేను బ్రతుకున్నా విటువాడుగా ఉండాలి, మెడ ఇరిగిపోయి ఆల్రెడీ ఈ చెయ్యి 2 ముక్కల కింద ఇరిగిపోయి వేలాడి కాళ్ళు పనిచేయక అవుటివాడిగా ఉండవలసిన నన్ను ఈరోజు దేవుడు సజీవంగా ఉంచడమే కాకుండా నాకు నేను నడవటానికి అన్ని విషయాల్లో ప్రభు పరిసరిలో కొనసాగటానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి నేనేమిచ్చిన రుణం తీర్చలేనండి. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, ప్రభు నన్ను బ్రతికించారంటే ఈరోజు 2025 ఈ మే 29వ తారీఖున మీ మధ్యన ఉండాలని దేవుడు నిర్ణయించారు. చనిపోయిన వాడు వచ్చి మీ మధ్యలో ప్రకటిస్తున్నాడు అన్నట్టుగా వినండి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది. ఏమిటి ఆశ అంటే, నేను మంచిగా బ్రతకాలి. ఎంత మంచిగా అంటే, ఏ ఇబ్బంది లేనటువంటి ఒక సమృద్ధి అయినటువంటి పరిస్థితుల్లో నేను బ్రతకాలి అనే ఆశ ఉంటుంది. అందుకొరకు మానవుడు ఎన్ని ప్రయత్నాలైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. అది స్త్రీయా పురుషుడా భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భవిష్యత్తును గూర్చినటువంటి ప్రయాస ప్రతి ఒక్కరు పడుతూనే ఉంటారు. ఎంత కష్టపడినా కష్టానికి ప్రతిఫలం లేనప్పుడు నిరాశతో నీరుగారి, ఏంటి నా పరిస్థితులు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు, మనుషులు ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు, నాకెవరూ సహాయం చేయడం లేదు. సరే, కనీసం దేవుడైనా నన్ను కరుణించటం లేదు. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఎవరు? ఆ దేవుడే నా జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయొచ్చు కదా అని నమ్మకాన్ని బట్టి ఆయా ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాల్లో కూడా సక్సెస్ కానప్పుడు ఒక వ్యక్తి జీవితంలో ఇక దేవుడే లేడేమో అనేటువంటి ఆ భయంకరమైనటువంటి మూర్ఖత్వం కూడా రావడం వారి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దేవుడే లేడని అనుకునేవారు కొంతమంది అయితే, ఒకవేళ ఆ దేవుడే ఉంటే ఎవరు అనేది అన్వేషణలో కొంతమంది ఉంటే, మనం నమ్మే నమ్మకాల్లో ఎవరో ఒకరై ఉండొచ్చులే అన్నట్టుగా మరికొంతమంది అయితే, అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి తను చాలా భక్తి చేస్తుంది. ఎంత భక్తి అనంటే, ఆమెను చూసిన వారందరూ కూడా అనుకుంటున్నారు, ఆహా ఎంత భక్తి చేస్తుంది, ఈమె చేసే భక్తి మనం కూడా చేయడం లేదు, చాలా భక్తి, చాలా నిష్ట అని అందరూ అనుకుంటున్నారు. ఆమె భక్తి నిజంగానే అలాగే ఉంది. ఆమె చేసే భక్తి చాలా నిష్ఠగా భక్తి చేస్తుంది, కానీ పరిస్థితులు మాత్రం చాలా దారిద్ర్యంగా, చాలా క్లిష్టంగా. ఒక విధంగా చెప్పాలంటే, ఒక స్త్రీ ఇంటిలో ఉండి ఇంటి పని, వంట పని, ఇతరితర చిన్ని పనులు చేసుకుంటూ గడిచిపోవలసినటువంటి ఆమె జీవితంలో వీధుల గుండా తిరిగి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన విధానం ఆమెలో రావడం, ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో ఎవరు కూడా కుటుంబ బాధ్యతను గుర్తిరగక, దాన్ని పట్టించుకోక, ఆమె కుటుంబ భారాన్ని భుజాల మీద వేసుకుని సాగుచున్నటువంటి దినాల్లో ఒక రోజున అకస్మాత్తుగా ఆమెకు ఒక అనుకొనని పరిస్థితి ఎదురైంది. అదేమంటే, ఒక చోట
ఓ మీటింగ్ జరగడానికి ముందుగా దైవజనులు ఆ ప్రాంతంలో ముందుగా వచ్చినటువంటి స్త్రీలతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది స్త్రీలు వారి బాధలు చెప్పుకుంటుంటే మరి కొంతమంది దేవుడు చేసిన అద్భుతాలు చెబుతా ఉన్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఈ స్త్రీ తాను వ్యాపార రీత్యా ఆ మార్గం గుండా వెళ్తున్నటువంటి సమయంలో సహజంగానే వ్యాపారం చేసుకునే వారి మనసు ఆలోచన ఎలా ఉంటుందంటే, ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ కనీసం ఎవరొకరు మన వ్యాపారానికి సహకరించకపోతారా అన్నట్టుగా. చూడండి, ఏదైనా ఒక ఐస్ క్రీమ్ కానివ్వండి, ఏదైనా ఒక వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి, అది వివాహం జరగనివ్వండి, మీటింగ్స్ జరగనివ్వండి, ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడికి వెళ్తే ఈరోజు మన వ్యాపారం బాగుంటుందని ఆశిస్తారు, అనుకుంటారు. అలాగే ఈమె బహుశా నేను అనుకుంటున్నాను అదే ఉద్దేశంతో ఎక్కువ మందిగా కూడుకున్నటువంటి ఆ స్థలంలో తన వ్యాపారం సాగుతుంది అనుకుని వెళ్ళినటువంటి ఆ సమయంలో దైవజనుడు స్త్రీలతో మాట్లాడుతున్నటువంటి విషయాలు ఆమె కూడా వినాలని, అసలు ఈ పెద్ద ఆయన ఏం చెప్తాడా, ఏం చెబుతున్నాడా, వీళ్ళు ఏమడుగుతున్నారు, వారికి ఈయన ఏం చెబుతున్నాడు అని వింటున్నటువంటి సమయంలో ఆమె అనుకున్నది, దైవజనుడు చెప్పుచున్నటువంటి విషయాల మీద ఆ మాటలు యందు ఆమె లక్ష్యం ఉంచిందట. ఆసక్తి చూపుతా ఉంది. ఈయన చెప్పే మాటలు వింటూ ఉంటే చాలా ఆసక్తిగా ఉంది. కుటుంబాలకు ఇవి చాలా ఉపయోగకరమైన మాటలు ఉన్నాయి. వారి జీవితంలో జరిగినటువంటి మేలుల గురించి కొందరు స్త్రీలు చెబుతూ ఉన్నారు. కొందరు స్త్రీలు వారి జీవితంలో ఉన్న సమస్యలు చెప్పుకుంటున్నారు. ఆ దైవజనుడు ఆ పరిష్కార మార్గముల గురించి చెబుతున్నప్పుడు ఆమెకు ఎందుకో ఆ మాటలు యందు చాలా గౌరవం పెరిగింది. ఈయన మాటలు నాకెంతో మేలు చేసేవిగా ఉన్నాయని దైవజనుడితో ప్రార్థన చేపించుకుని ఆ మీటింగ్కి తను తన కుటుంబం హాజరై వారు కుటుంబం అంతా బాప్తిసం పొందినట్టుగా మనం చదివిన వాక్య భాగంలో ఆ విషయాలన్నీ కూడా మనం విన్నాం. ప్రియులరా, ఆ వాక్య భాగంలో దేవుడు ఆమె హృదయమును తెరిసెను అనేటువంటి మాట మనం చూస్తాం. ఆమె హృదయం తెరిసెను అనే మాట ఎందుకు రాయబడింది అనంటే, ఎందుకు చెప్పబడింది అనంటే, ఆమె హృదయం యేసుక్రీస్తు ప్రభు పట్ల చాలా కఠినంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించే మనసు ఆమెకి లేదు. అనుకున్న రీతిగా వీరు ఏం చెబుతారా అని వింటున్నప్పుడు వినే కొలది ఆమెలో ఆసక్తి రేగింది. నిజమే, ఈ మాటల్లో సత్యం ఉంది, వాస్తవం ఉంది, ఈ మాటల్లో జ్ఞానం ఉంది, ఈ మాటల్లో నా జీవితానికి కావలసిన మంచి సలహాలు ఉన్నాయి. ఇలా నమ్మి విశ్వసించి ఆమె హృదయంలో ఎంతో గొప్ప నెమ్మది పొందింది. ఆమెను గురించి రాయబడిన మాట, ఆమె భక్తి గల స్త్రీ అని రాయబడింది. కానీ ఆమె ఏమి భక్తి చేస్తుందో అక్కడ రాయబడలేదు. ఆమె చేయడానికి మంచి భక్తి చేస్తుంది, కానీ ఆ భక్తి సరైనటువంటి భక్తి కాదని ఆ మాటలు విన్న తర్వాత ఆమెకు అర్థమైంది. ప్రియులరా, ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది. దైవజనుని యొక్క మాట దేవుని మాట గనుక ఆ దేవుని మాట వినిన తరువాత ఆమె జీవితంలో గొప్ప నెమ్మది కలిగింది. ఒక అద్భుతమైన కార్యం జరిగింది. ఆమె హృదయం ఎప్పుడైతే తెరవబడిందో, యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మిన మరుక్షణమే తన ఇంటి వారందరిలో గొప్ప మార్పు కలిగింది. ఆమెలో వచ్చిన మార్పు తన కుటుంబంలో వచ్చింది. తన కుటుంబంలో వచ్చిన మార్పు వారి జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఇప్పుడు ఆమె అంటది దైవజనుల్ని బలవంతంగా, అయ్యా, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచిన దాన్నని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి మాతో కలిసి భోజనం చేయండి అయ్యా, మా ఇంటిలో అడుగుపెట్టి మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని బలవంతం చేసిందట. ఒకానొకప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎందుకో ఆమె ఇష్టపడేది కాదు. దైవజనులంటే సరైనటువంటి అభిప్రాయం ఆమెకు ఉండేది కాదు. ఎప్పుడైతే ఆమె హృదయం తెరవబడిందో ఆమె కుటుంబంలో శాపమంతా తొలగించబడింది.
ఇప్పుడు ఆమె వీధుల గుండా వ్యాపారం చేయవలసిన అవసరం లేదు. తన భర్త, తన బిడ్డలు మార్పు చెంది వారిలో ఒక బాధ్యత ఏర్పడింది. ఈరోజు లూదియా అనేటువంటి స్త్రీని గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు అలా ముందుకు చదివితే, చెరసాల తలుపులన్నీ తెరవబడిను అనే మాటలు నేను చూస్తున్నప్పుడు, ఈ అధ్యాయంలో అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో హృదయం తెరవబడింది, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. వాస్తవానికి చెరసాల తలుపులు జైలాధికారి తెరిస్తేనే కానీ తెరవబడవు. జైలాధికారి తాళం తీస్తేనే కానీ తెరవబడవు. అలాంటి తలుపులు తాళం తెరవబడింది. ఆ ఇనప గడియలు సహితం వాటంతటవే ఊడిపోయాయి. ఒక అద్భుతం అక్కడ జరిగింది. ఈ 16వ అధ్యాయంలో రక్షణ గూర్చినటువంటి ప్రాముఖ్యత దేవుడు గ్రంథస్థం చేయించారు. అనగా ఒక హృదయం తెరవబడాలంటే అది సామాన్యమైన విషయం కాదు. ఒక వ్యక్తి శారీరకంగా ఒకవేళ బలవంతంగా మనం ఏమైనా చేయిస్తే చేయించగలమేమో కానీ హృదయంలో మాత్రం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత దైవజనుల దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, ఈ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుందామని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి సమస్య అంతా చెప్పి, అయ్యా నిత్యం కష్టపడుతున్నాను, నా భర్త పట్టించుకోడు, బిడ్డలు పట్టించుకోడు, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. వీళ్ళందరూ చెప్తున్న సమస్యలు చూస్తున్నప్పుడు, వారి పట్ల చేసిన అద్భుతాలు వింటున్నప్పుడు నాకు కూడా ఆశ కలిగిందయ్యా, నాకు కూడా విశ్వాసం కలిగిందయ్యా, నా కొరకు ప్రార్థన చేయ్యా అని ప్రార్థన చేయించుకుని ఆయన చెప్పిన మాటలని విని, దైవజన్ చెప్పారు, అమ్మ అయితే ఇలా చేయి అలా చేయి అని చెప్పినప్పుడు ఆమె అలాగే పాటించింది. తన కుటుంబంలో అద్భుతమైన మార్పు వచ్చింది. భర్త మారాడు, బిడ్డలు మారారు, కుటుంబం అంతా బాప్తిసం పొందారు. ఇప్పుడు ఆమె తన ఇంటికి తీసుకుని వెళ్ళి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని బాప్తిసం పొంది ఆ కుటుంబం దీవించబడింది. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అదే అధ్యాయంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి, అకారణంగా దైవజనుల్ని జైల్లో పెట్టేశారు. జైల్లో పెడితే అక్కడ జైలు అధికారి దైవజనుల్ని చాలా కోపంతో వారిని రక్తాలు కారే బలమైన దెబ్బలు కొట్టాడండి. రక్తాలు కారుతున్నాయి. అయినా సరే ఆ రాత్రి చెరసాల్లో వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే ఖైదీలందరూ వింటున్నారంట. అలాంటి సమయంలో పాటలు పాడి ప్రార్థనలు చేసి ప్రభుని స్తుతిస్తున్న సమయంలో చూడండి, దేవుని శక్తి అక్కడికి దిగి వచ్చింది. దేవుని ప్రభావం అక్కడ దిగి వచ్చింది. దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చింది. ఎవరైతే ప్రార్థించి పాటలు పాడి దేవుని స్తుతించి మహింపరుస్తారో వారితో దేవుడు ఉంటారండి. చూడండి, అక్కడ చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయంట. చెరసాల తలుపులన్నీ తెరవబడి అందరి బంధకాలు ఊడిపోయి వారందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈలోపు జైలాధికారి తుల్లిపడి లేచాడు. ఏంటి గందరగోళం, ఏం జరిగిందని చూస్తే మొత్తం తలుపులన్నీ తెరుచుకున్నాయి. మొత్తం అన్నీ కూడా గందరగోళంగా కనపడుతుంది. ఆ మధ్యరాత్రి తను అనుకున్నాడు, ఖైదీలందరూ పారిపోయారు అనుకున్నాడు. కానీ అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు అక్కడ చేశాడు. ఎవరు పారిపోకుండా అందరినీ నీతితో నింపి, దైవజనులు చేసినటువంటి ప్రార్థనలు, పాడిన పాటలు వారు విన్నారు. వారి జీవితంలో ఒక గొప్ప మారు మనసు కలిగింది. యేసు దేవుడు తప్పకుండా మా జీవితాల్లో ఓ మార్పు కలిగించాలని ఈ దైవజనుల్ని మన మధ్యకు తీసుకుని వచ్చినట్టున్నాడు. ఈ దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. లేకపోతే వీళ్ళు ప్రార్థన చేస్తే, వీళ్ళు పాటలు పాడితే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుడు దిగి వచ్చినటువంటి ఆ స్పందన, ఆ భూకంపపు పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన బలాన్ని, ఆయన మహిమను అక్కడ దేవుడు చూపించారండి. వెంటనే వాళ్ళందరూ మారు మనసు పొందారు. జైలు అధికారి కూడా ముందు భయపడి తను పొడుచుకుని సావాలని, ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నటువంటి వ్యక్తికి దైవజనుడు ధైర్యం చెప్తున్నాడు, సహోదరుడా, మేమెవ్వరం పారిపోలేదు, ధైర్యంగా ఉండు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడ ఉన్నామని చెప్పగానే వెంటనే అతడు దైవజనుల కాళ్ళ మీద పడి వణుకుచూ వచ్చాడంట. వణుకుచూ దైవజనుల పాదాల మీద పడి, అయ్యా
మిమ్మల్ని కొట్టానయ్యా, తిట్టానయ్యా, భయంకరంగా మాట్లాడానయ్యా, దుర్భాషలు మాట్లాడాను, రక్తాలు కారేలా కొట్టానయ్యా, నేను చనిపోతుంటే సావనివ్వక నన్ను ఎందుకు ఆపారయ్యా, మీకు ఎందుకు ఇంత ప్రేమ? మీకు హాని చేసిన వాడిని కదా, మీకు కీడు చేసిన వాడిని కదా, నా కొరకు ఎందుకు ఆలోచించారయ్యా? మీరు గనక నాకు ధైర్యం చెప్పకపోతే నేను ఈ పాటికి నాకు నేను హాని చేసుకుని నన్ను నేను పొడుచుకుని చనిపోయేవాడిని. యేసుక్రీస్తు ప్రభు ప్రేమ గొప్పది. యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించి ఆయన ప్రకటించే ప్రజల యొక్క ప్రేమ ఎంత గొప్పదా అని వెంటనే అతడు అంటున్నాడు, అయ్యలారా, మీ వలె నేను కూడా రక్షణ పొందాలంటే, మీ వలె నేను కూడా ఈ యేసుక్రీస్తు ప్రభుకి భక్తుడు అవ్వాలంటే నేనేం చేయాలయ్యా, నేనేం చేయాలి చెప్పండి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి చాలు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మీకు శాపం తొలగిపోతుంది, నరకము నుండి విడుదల పొందుతారు, మీకు మోక్షం, ముక్తి, స్వర్గం, ఆ పరలోకం ప్రభు తప్పకుండా ఇస్తారు. చూడండి, ఇంటికి తీసుకెళ్ళట జైలు అధికారి ఇంటికి తీసుకెళ్ళి గాయాలు కడిగాడంట. మొట్టమొదట గాయాలు కడిగాడంట. ఏడుస్తూ కడిగొంటాడు, అయ్యా మిమ్మల్ని ఎంత దెబ్బలు కొట్టానయ్యా. గాయాలు గాయాలు రక్తాలు కారుతున్న పాటలు ఎలాగ వచ్చినాయండి వాళ్ళకి? ప్రార్థన ఎలా చేశారండి? చూసారా? వారికి తగిలిన గాయాలను బట్టి బాధపడలేదు, వారి రక్తాలను చూసి కృంగిపోలేదు. వాళ్ళు అనుకున్నారంట, నా ప్రభు కొరకు మేము ఇలాంటి పరిస్థితులు కలిగి ఉండటం మేము ఎంత ధన్యులమో అని సంతోషించారు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ రాత్రికి రాత్రే ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి, చూడండి, తన ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొంది తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడంట. తన ఇంటి వారితో ఆనందించాడు అని రాయబడిన మాటలు నేను చూసినప్పుడు, అంతకుముందు తన ఇంటి వారికి అతనికి ఏ విధమైనటువంటి సమాధానం ఉండేది కాదు. జీతం వస్తుంది, మంచి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇంట్లో ఆనందం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. మనశ్శాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ దేవుడు వారి జీవితంలో అద్భుతం చేసినప్పుడు తన ఇంటి వారందరితో ఆనందించాడంట. ఈరోజు మనము, మన కుటుంబం ఆనందంగా ఉండాలి అనంటే రక్షణలో ఉన్న ఆనందం ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నారు? క్రైస్తవులు మనం చెప్పుకుంటారు, కానీ చాలామందికి రక్షణ ఉండదు. యవన పిల్లలకి రక్షణ ఉండదు, మారు మనసు ఉండదు, బాప్తీసాలు పొందరు. బాప్తీసాలు పొందినా వారు ఏమాత్రం కూడా తగినట్టుగా జీవించరు. నా ప్రియమైన వాళ్ళారా, నిజమైన ఆనందం, రక్షణ ఆనందం ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలుసా? నీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, నీ చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు, నీ అన్యాయాన్ని, నీ అక్రమాన్ని విడిచిపెట్టినప్పుడు నీకు నిజమైన సంతోషం కలుగుతుంది. బైబిల్ గ్రంథంలో మనకు ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి చాలా ధనవంతుడు, చాలా ధనవంతుడు. ఎంత ధనవంతుడు అంటే అసలు తర్వాత మనము అతడు చెప్పిన మాటలు వింటే మతిపోద్ది అనమాట. చాలా ధనవంతుడు, ధనానికి ఏమీ లోటు లేదు, కానీ అతని జీవితంలో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదు. చాలా ధనం ఉంది, పిచ్చెక్కినట్టు అతనికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. హాస్పిటల్ అన్నీ తిరిగి ఉంటాడు, మానసికమైనటువంటి పరిస్థితులకు వచ్చి నానా ప్రయత్నాలు చేసి ఉంటాడు. కానీ ఎవరు చెప్పుకున్నా ఒకటే చెప్తున్నారు, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం కాదు, కానీ ఇదిగో యేసు అనే ఒక ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, వెళ్ళి ఒకసారి ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళామంటే నీ పరిస్థితులు అన్నీ మారిపోతాయి. ఎవరు చూసినా యేసు 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 అంటున్నారు. యేసు ఎవరు అసలు? ఆయనలో ఏముంది, ఇంతమంది ఎందుకు వెళ్తున్నారని అనుకున్నాడంట. అసలు ఆయన ఎవరో తెలుసుకోవాలి, అసలు ఇది అవునో కాదో తెలుసుకోవాలి. ఇందులో ఏమన్నా మాయ ఉందా, మంత్రం ఉందా, ఏమైనా మోసం ఉందా, ఒకసారి చూడాలి. ఏమైనా సరే ఆయన జిమ్మిక్కులు ఏమున్నాయో చూడాలి అన్నట్టుగా మొత్తం మీద వెళ్ళాడండి. ప్రియులరా, విషయం ఏంటంటే అతడు చూడలేక వెళ్ళిపోదామని అనుకోలేదు. మేడు చెట్టు ఎక్కాడంట. మేడు చెట్టు అదేదో యాపిల్ చెట్టు, జామ్ చెట్టు, మామిడి చెట్టు కాదు, ఓ పిచ్చి చెట్టు, రోడ్డు పక్కన ఉండేటువంటి ఒక పిచ్చి చెట్టు. అంత కర్మ అతనికి ఏం పట్టిందండి? కానీ అతని ఆలోచన ఏంటంటే, యేసు దగ్గరకు వెళ్ళినట్టు ఎవరికీ తెలియకూడదు, నేను యేసు దగ్గరికి వెళ్ళినట్టు ఎవరికి తెలియకూడదు,
అనుకున్నాడు. ఎవరికి తెలియకుండా వెళ్ళాలి, ఎవరికి తెలియకుండా చూడాలి, రహస్యంగా చూడాలి అనుకున్నాడు. రహస్యంగా చూడాలనుకుని కొంత దూరం వెళ్ళి అక్కడ చెట్టెక్కి యేసుక్రీస్తు ప్రభువారు ఏ మార్గం గుండా రాబోతున్నారో ముందుగా తెలుసుకుని ఆ మార్గం గుండా వచ్చేటువంటి ఆ చెట్టు దగ్గర ఇక్కడైతే బాగుంటుందని మొత్తం మీద అక్కడికి వెళ్ళాడు. ప్రియులరా, మీరు అనుకోవచ్చు ఈ జక్కయ్య గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి బోల్డ్ సార్లు వినేసామని. కానీ జక్కయ్యను గురించి వింటున్నప్పుడు మనం అంత తేలిగ్గా తీసి పారేయకూడదండి. జక్కయ్యను గురించి వింటమంటే మామూలు విషయం అనుకుంటున్నారా మీరు? చెప్తా. జక్కయ్య ఎదురు చూస్తున్న వేళ యేసుక్రీస్తు ప్రభువారు సరిగ్గా అతడు ఉన్నటువంటి చోటుకి వచ్చి ఆయన కన్నులు పైకెత్తి జక్కయ్య త్వరగా దిగమని చెప్పగానే అతను ఆలోచించుకున్నాడండి. ఏమన్నా తెలుసా? ఇక్కడ నేనున్నట్టు ఈయనకు ఎలా తెలుసు? పోనీ ఇక్కడ ఉన్నానే అనుకో, నా పేరు ఎలా తెలుసు? నేను రావడం చూడలేదైనా, ఆయన పనిలో ఏదో ఉన్నాడు, అందరూ గుమికూడు ఉన్నారు, ఆడవిళ్ళలోనే ఆయన ఉన్నారు. నేను రావడం ఇదంతా ఈ జరగటం నాకు తప్ప ఇంకెవ్వరు నన్ను ఫోకస్ చేయలేదు. వచ్చినా ఇక్కడ ఎవరికి కనపడకుండా నేను చాటునున్నాను, రహస్యంగా ఉన్నాను, మరుగుగా ఉన్నాను. మరుగుగా ఉన్న ఈ చోటుకు వచ్చి తల పైకెత్తి నా పేరు పెట్టి పిలుస్తున్నాడంటే ఈయన సామాన్యుడు కాదు, ఎవరో అనుకున్నాను. ఈయన ఎవరో కాదు, సృష్టికర్త, జీవితాలు చదవగలిగిన వాడు. చూడండి, మన పేరు తెలుసు ఆయనకి, మనం ఎవరమో తెలుసు, మనం ఎక్కడున్నామో తెలుసు. స్టిల్ ఇప్పుడు సహితం నువ్వు ఎక్కడున్నావో ఈ స్వరం వినేటప్పటికీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ ఆలోచనతో ఉన్నావో, నీ మనసులో మెదులుతున్నది ఏంటో, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఈ రాత్రి. నిన్ను ఎరిగిన దేవుడు, నీ హృదయం తెరవబడాలని కోరుకుంటున్నటువంటి దేవుడు. నీ హృదయం తెరవబడకపోతే నువ్వు శాపగ్రస్తమైన జీవితంగా ముగించవలసి ఉంటుంది నీ జీవితం. నీ హృదయం తెరవబడాలి రాత్రి. నువ్వెవరైనా సరే, ఎన్ని సంవత్సరాల నుండి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరిగినా ఎరగకపోయినా నీ హృదయం తెరవబడి యేసుక్రీస్తు ప్రభువాన్ని నీ హృదయంలో చేర్చుకునే వరకు నీ జీవితానికి అర్థం లేదు. వెంటనే అతడు అనుకున్నాడు, ఏంటి నా పేరు తెలుసా, నేను ఎక్కడున్నాడు తెలుసా? వెంటనే చకచకా దిగొచ్చాడండి. దిగొచ్చి అంటాడు, అయ్యా ఏసయ్యా, నేను ఎప్పుడు చూడలేదు, నీవు నన్ను ఎప్పుడు చూడలేదు, నా పేరు నీకు ఎలా తెలుసయ్యా? నేను ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసయ్యా? నువ్వు సామాన్యుడు కాదు, దైవస్వరూపుడివి. అయ్యా, నేను చాలా పాపిని. ప్రియులరా, జక్కయ్య జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ఇది. ఎందుకో తెలుసండి? తను అంటాడు, నేను ఎవరెవరి యొద్దైతే ఏదైతే అన్యాయంగా తీసుకున్నానో అది తిరిగి 4 గంటలు చెల్లిస్తాను అన్నాడు. మన విషయానికి వద్దాం. ఇప్పుడు మీరు ఎవరెవరి దగ్గర అన్యాయంగా ₹1 కానీ, ₹10 కానీ, ₹100 కానీ, ₹1000 కానీ అన్యాయంగా తీసుకున్నామనే మనస్సాక్షి మిమ్మల్ని వేధిస్తుంటే వాళ్ళకి తిరిగి ఇచ్చారా? ఎప్పుడైనా తిరిగి ఇచ్చారా? ఏదో వస్తువు దొరికింది, పలానా వారిదని తెలుసు, మీకు తిరిగి ఇచ్చారా? మన జీవితంలో వినడం అలవాటు చేసేసుకుని వినటమే భక్తి అని అనుకుంటున్నారు. కానీ జక్కయ్య అలా కాదండి. జక్కయ్య చేతి చూపించాడు. తన జీవితంలో ఏది అన్యాయమో, ఏది అక్రమమో, ఏది దుర్మార్గమో, ఏది దుష్టత్వమో అన్నిటినీ పరిశీలనగా తన జీవితంలో గ్రహించుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు, ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. నాకు ఎవరిది అక్కర్లేదు, అన్యాయంగా ఎవరిది అక్కర్లేదు, అవసరమైతే నేను 4 గంటలు చెల్లించేస్తాను. ఎవరి దగ్గరైనా ఒకవేళ ₹100 నేను అన్యాయంగా తీసుకుంటే తిరిగి 500 చెల్లించేస్తాను. ఇది తన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు. నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నాను అన్నాడండి. అంటే ఏ ధనము కొరకైతే అతడు ప్రాకుల్లాడాడో, యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని దర్శించిన తర్వాత
అతనికి ఏ ప్రసంగం చేయలేదండి యేసయ్య. జక్కయ్య, నువ్వు అన్యాయస్తుడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు వ్యభిచారివి, నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి, నువ్వు మారరా అని యేసయ్య ఏమని చెప్పారా? ఏమీ చెప్పలేదు. ఒక్క చిన్న మాట కూడా యేసయ్య చెప్పలేదు. ఒక్కటే ఆయన అన్నది, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, ఈరోజు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను, రా. చూడండి, లూదియా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, జైలు అధికారి తన ఇంటికి తీసుకెళ్ళాడు. జక్కయ్య కూడా ఇప్పుడు యేసయ్యని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? తన ఇంటికి తీసుకెళ్తున్నాడు యేసయ్యని. ఎప్పుడంటే ముందు తన జీవితంలో ఏదైతే ఇది తప్పు అని తెలుసుకున్నాడో, యేసయ్య చెప్పకుండానే, యేసయ్య మీరు నా ఇంటికి రావాలంటే ముందు నాలో పరివర్తన రావాలి, ముందు నాలో నీతి రావాలి, లేకపోతే మీకు అవమానమయ్యా, మీ పరువంతా పోతుందయ్యా. యేసయ్య జక్కయ్య ఇంటికి వెళ్తుంటే అందరూ ఏమన్నారు తెలుసా? పాపి అయినా మనిషిని ఇంటికి ఇతడు ఎలాగెళ్తున్నాడు అన్నారు. ఎవరు పిచ్చోళ్ళారా, ఆల్రెడీ ముందే అతడు దేవుని దగ్గర జీవితాన్ని సరిచేసేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇప్పటికీ ఒక్కటి ఒప్పుకోరు, ఒకటి విడిచిపెట్టరు, యేసయ్య చెప్పింది చెయ్యరు, వద్దన్నదే మానరు చాలామంది. యేసు ప్రభు వారు నువ్వు ఊరికనే చర్చిలోకి వచ్చి అలా బొమ్మలా వచ్చి కూర్చుని వెళ్ళిపోవాలని దేవుడు ఆశపట్టలేదు. ఆయన మన జీవితం లోకానికి, మన చుట్టూన్న వారికి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని కనుపరచాలని, అలా ప్రత్యక్షపరచాలని ఆయన ఆశపడుతున్న దేవుడు. కానీ అది కనపట్లేదు చాలా మందిలో. అందుకే మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం, నీ మాటల అవమానం, నీ ప్రవర్తన అవమానం, నీ జీవిత అవమానం, యేసుక్రీస్తు ప్రభు వారికి అవమానం. ఏమయ్యా యేసు ప్రభు, ఓ దేవుడా, మీ వాళ్ళని మార్చుకోముందు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ పద్ధతుల్లో మార్పేది అన్నట్టుగా ఈరోజు హేళనగా నీ ఒక అవమానకరంగా జీవిస్తున్నావు. నా దేవుని బిడ్డ, యేసయ్య దగ్గరకు వచ్చిన వారు ఎలాంటి జీవితం జీవించాలంటే, ఆ రోజు జక్కయ్యకి ఏదైతే తప్పు అనిపించిందో తనకు తానుగా స్వతహాగా ఇండివిజువల్గా తనకు తానే ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఏవైతే సరి చేసుకోవాలో, ఏవైతే అతడు వదిలిపెట్టుకోవాలో అవన్నీ వదిలిపెట్టాడు. బహుశా నేను ఏమనుకుంటున్నానంటే, జక్కయ్య దగ్గర ఒకవేళ ₹1,00,00,000 ఉన్నాయి అనుకోండి, ఈ ₹1,00,00,000లో 50 లక్షలు పేదలకు ఇచ్చేసాడు. అంటే పేద స్థితిలో వివాహం చేసుకోవాలని ఆ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల పెళ్ళికి కానీ, కనీసం ఇల్లు స్థలం లేని వాళ్ళకి, లేకపోతే ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కానీ, అప్పులు సమస్యలు ఉన్న వారికి కొంచెం హెల్ప్ చేసి, వ్యాధి రోగ రుగ్మతలతో బాధపడుతున్న వారికి, అలాంటి వాళ్ళకి ఆ 50 లక్షలు సహాయం చేయడానికి దాన్ని కేటాయించేసాడు. తన సహాయానికి వచ్చిన వాళ్ళకి అందరికీ హెల్ప్ చేయాలనుకున్నాడు. మిగిలిన 50 లక్షల్లో ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో అవన్నీ చెల్లించేసి, మిగిలింది ఉంటే సరిపోతుందిలే, నాకు ఇంకేం వద్దు, ఇక నుంచి నీతితో కూడింది ₹10 అదే సంతృప్తిగా నేను బ్రతకాలి తప్ప అన్యాయపు సొమ్ము సంపాదించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు అని ఒక మంచి తీర్మానం చేసుకున్నాడండి. జక్కయ్య జీవితంలో వచ్చిన మార్పు అది. మనం మేడ్చెట్టు ఇక్కడ జక్కయ్య అక్కడ వరకే తెలుసు మనకి. మేడ్చెట్టు వరకే మన భక్తి. మేడ్చెట్టు ఇక్కడ జక్కయ్య అయిపోయింది, అంతే. జక్కయ్య సంగతి అయిపోయింది. జక్కయ్య చరిత్ర మేడ్చెట్టు వరకే చూడొద్దు. అతని జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరివర్తన చెందినటువంటి జీవితాన్ని చూడాలి మనం. యేసయ్యని తీసుకెళ్తే అందరూ అన్నారు, ఇదిగో పాపి అయిన మనుషుల దగ్గరికి ఈయన ఎలా వచ్చాడు, ఈయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, చాలా మంచోడు అంటారు కదా. ఇలాంటి వాడితో ఎందుకు అతని ఇంటికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడంటే, యేసయ్య అతనిలో వచ్చిన మార్పును చూసి సంతోషించాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య అంట యేసయ్యని సంతోషంతో చేర్చుకున్నాడంట. అంటే అంతకుముందు అతని జీవితంలో ఏం లేదు, సంతోషం లేదు. సంతోషం వచ్చేసింది, ఇప్పుడు మనశ్శాంతి వచ్చింది, నెమ్మది వచ్చింది. చేసిన పాపాలు అతను వెంటాడాయి, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. అందుకే యేసయ్య అవసరం వచ్చాడు ఆయనకి. అన్ని ప్రయత్నాలు చేశాడు. యేసయ్యా, నువ్వెవరివో నాకు తెలియదు, అందరి జీవితాలని బాగు చేస్తున్నావు, నన్ను కూడా బాగు చేయగలవని నీ దగ్గరికి వస్తున్నానయ్యా అన్నట్టుగా రహస్యంగా వచ్చాడు. నాకు తెలిసిన ఒక కుటుంబం, ప్రియులరా, మాకు ఒక ప్రాంతంలో సేవ చేయడానికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు అని చెప్పి ఎవ్వరు ఇల్లు అద్దెకి ఇవ్వలేదండి. కానీ ఒక కుటుంబం మరి వాస్తు ప్రకారం ఆ ఇంట్లో ఉండకూడదని చెప్పారంట. వాళ్ళు వేరే చోట అద్దుకుంటున్నారు.
అది ఖాళీగా ఉందని తెలిసి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకుని వెళ్ళి అడిగాం, అయ్యా మీ ఇల్లు ఖాళీగా ఉంది కదా, అద్దెకుంటాం అని అంటే, అద్దె సర్లే కరెంట్ బిల్ కట్టుకుని ఉండండి, అద్దె ఎందుకు లేవయ్యా బాబు, కరెంట్ బిల్ కట్టుకుని ఉండండి అన్నారు. ఎంత సంతోషమైపోయిందో. మొత్తం మీద అలా కాదండి ఎంతో కొంత ఇస్తామనంటే, సర్లే ఒక 300 ఇవ్వండి అన్నారు. అప్పట్లో 300 అంటే 3,000 అనమాట మాకు. అప్పుడు 3,000తో సమానం. 300 ఇమ్మంటే అమ్మయ్య 300 కదా అనుకున్నాం. ప్రియులరా, మేము ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక రోజున అద్దె ఇవ్వటానికి వెళ్తే ఆ తల్లి చాలా కన్నీటితో చెప్పింది, బాబు, పాస్టర్ బాబు, మీ గురించి మా ఇంటి పక్క వాళ్ళందరూ చెప్తున్నారు, మీ గురించి మా ఇంటి పక్క వాళ్ళందరూ చెప్తున్నారు, మీరు ప్రార్థన చేస్తుంటే చాలామందికి వారి సమస్యలన్నీ పరిష్కరించబడుతున్నాయంట, గొప్ప కార్యాలు జరుగుతున్నాయంట. ఇదిగో నా పెద్ద బిడ్డ జీవితం బాగాలేదు బాబు, మా పరిస్థితి కూడా చూస్తున్నారు కదా, ఆ ఇంట్లో ఏదో తినకపోయినా మా ఇంట్లో ఉందామనుకుంటే ఎవరో ఏదో చెప్పారని ఈయన చేదస్తంతో మొత్తం మీద ఆ ఇల్లు కాలించేసి ఇక్కడ పెట్టారు. నా పెద్ద బిడ్డ పరిస్థితి, ఆ కుమార్తె పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేయండి బాబు. ప్రార్థన చేశాం. అడ్రస్ చెప్తే మరి మేము వెళ్ళొచ్చామా, ప్రార్థన చేయొచ్చా పాపళ్ళకనంటే, సరే అని ఫోన్ చేసి చెప్తానని ఫోన్ నెంబర్ ఇచ్చి మొత్తం మీద ఆ రోజుల్లో ప్రార్థన చేయమంటే వెళ్ళి ప్రార్థన చేసామండి రహస్యంగా. ప్రియులారా, అద్భుతం దేవుడు చేశాడండి, ఆశ్చర్యకార్యం చేశాడండి. 6 నెలలు తిరగకముందే ప్రభు అద్భుతం చేసినప్పుడు ఆ భర్తతో అన్నదంట ఆ పెద్దావిడ, ఏమండి ఆ పాస్టర్ గారు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత, మన కొరకు ప్రార్థన చేసిన తర్వాత, బిడ్డ కొరకు ప్రార్థన చేసిన తర్వాత మనకు అంత మేలే జరుగుతుంది, నేను ప్రార్థనకి వెళ్తానండి అని అంటే, మొదట్లో భర్త అన్నాడంట, నువ్వు అలాగే మాత్రం కూడా అలాంటి మొక్కుబడి చేసుకోవద్దు, నీకేమన్నా ఉంటే కనుక ఆ కానుకి తప్ప ప్రార్థనకి వెళ్ళటానికి లేదు అని అన్నారంట. ఆమె కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఒక రోజున ఆయన హృదయం తెరవబడి ఇంటికి వచ్చి చెప్తాడు, పాస్టర్ గారు మీరు మా కోసం ప్రార్థన చేసిన తర్వాత మా పరిస్థితులన్నీ బాగున్నాయి, నా భార్య ప్రార్థనకు రావాలని అడిగింది కానీ వద్దన్నాను, నాకెందుకో ఆ ప్రార్థనకి వెళ్ళొద్దన్న తర్వాత మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, నా కోసం ప్రార్థన చేయి, నేను ఈ వారంలో ఏదో రీతిగా నా భార్యని మందిరానికి పంపించాలనుకుంటున్నానని వచ్చి చెప్పాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నిజం చెప్తున్నాను, అది మామూలు కుటుంబం కాదు. అలాంటి కుటుంబంలో నుండి తన భార్యను మందిరానికి పంపించారు. మందిరానికే కాదు, చేతులారా నేను ఆమెకి బాప్తీసం కూడా ఇచ్చానండి. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. మేము ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు వారికి ఒకటే చెప్పాం, మరలా మీ ఇంటికి వచ్చి ఉండండి, మీకు ఏ కీడు కలగదని చెప్తే మరలా ఆ ఇంటికి వచ్చి వారు ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం, హృదయాన్ని తెరిచాడండి. హృదయాన్ని తెరిచినప్పుడు ఎలాంటి పరిస్థితులైనా మార్చగలిగిన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, రహస్యంగా చేసే భక్తి. ఇప్పుడు ఆయన కూడా వచ్చి చర్చిలో భోజనాలు అన్నిటి దగ్గర ఆయనే ఉండి ఎవరేమనుకున్నా పర్వాలేదు, దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేశాడు, యేసు దేవుడే నిజమైన దేవుడని వారు వచ్చి సాక్ష్యం ఇచ్చి ఆ ప్రాంతం అంతట్లో కూడా వాళ్ళని చూసి అనేక మంది ధైర్యంగా దేవుని మందిరానికి రాగలుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన వారలారా, దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని తెరిచినప్పుడు చూడండి, వారి పరిస్థితులను బట్టి ఏదో ఒక రీతిగా నిజమే ఈ ఒక ప్రయత్నం చేసి చూద్దాం అన్నట్టుగా ఆ ప్రయత్నం చేసి వారి జీవితంలో ఆ గొప్ప సక్సెస్ అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ రాత్రి మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందని ఆలోచించి, ఇదిగో దేవునికి మనము పూర్తిగా అప్పగించుకుని దేవా నన్ను క్షమించమని పశ్చాత్తాపడగలిగితే దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేయగలరు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తమంతట తామే నీతిమంతులమని భక్తిపరులమని తమకు తామే పొగుడుకుని తమకు తామే డిక్లేర్ చేసుకుని వారి జీవితం ఎలా ఉన్నా మేము పరిశుద్ధులం అనుకుని నీతిమంతులం అనుకుని ఎదుటి వారిని చిన్న చూపు చూసి హేళన చేసే వారిని గురించి చెప్పాలని ఒక ఉపమానం ప్రభు చెప్పారు. అది ఉపమానం. ఒక 2 మనుషులంట దేవాలయమునకు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. 2 మనుషులు ఎక్కడికి వెళ్ళారు? దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేసుకోవడానికి. ఒక వ్యక్తి ఏమో
దేవాలయంలోకి వెళ్ళాడు ఒక వ్యక్తి. దేవాలయానికి బయట దూరంగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవాలయం లోపలికి వెళ్ళిన వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు మనకు అందరికీ తెలుసు. ప్రభువా, నేనెంత గొప్ప భక్తి చేస్తాను నీకు తెలుసు కదా. చెప్పక్కర్లేదనుకో, ఆయన చెప్తున్నానులే. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నాను. ఇదిగో అన్యాయస్తులు, ఈ లోక సంబంధమైనటువంటి చెడ్డ పనులు చేసేవాళ్ళగా నేను చేయట్లేదు. మరీ ముఖ్యంగా ఇదిగో నేను వచ్చేటప్పుడు ఓ పనికిమాలినోడు కనిపించాడు, సొంకరి. ఇదిగో వీళ్ళలాగా కూడా నేను ఉండనందుకు స్తోత్రం అంటున్నాడు. అతడు సుంకరిని దాటుకుని వచ్చాడండి. కానీ సుంకరి ప్రార్థన ఎలా చేస్తున్నాడు? దూరంగా ఉన్నాడంట. దేవాలయంలోకి వెళ్ళటానికి, మందిరానికి వెళ్ళటానికి, చర్చికి వెళ్ళటానికి నాకు అర్హత లేదు, అధికారం లేదు, నాకు ఏమాత్రం కూడా యోగ్యత లేదు, నేను అంత మంచివాడిని కాదని రొమ్ము కొట్టుకొనుసు కన్నీరు విడిసి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం చూసి వెళ్ళాడు. ఇతడు వెళ్ళి ఏమని ప్రార్థన చేయాలి అసలు? ప్రభువా, సుంకరి పరిస్థితి నాకు తెలుసు, నిన్న మొన్నటి వరకు ఎలా ఉండేవాడు నాకు తెలుసు. కానీ ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం వచ్చింది, మారు మనసు వచ్చింది. ప్రభా, ఆ వ్యక్తిని రక్షించు ప్రభా, బలపరిచి ప్రభా అని ప్రార్థన చేయవలసిన వాడు వెళ్ళి ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? విమర్శిస్తున్నాడు. నేనే నీతిమంతుడిని, నేనే భక్తిపరుణ్ణి అన్నట్టుగా తన్ను తాను పొగడుకొని అతడు దేవుని ఎదుట తన గొప్పతనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ సుంకరి పాపినైన నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు నా ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మందిరంలో ఉన్నటువంటి నీతిమంతుడు అనుకున్న వ్యక్తిని నీతిమంతుడిగా ఆయన అంగీకరించలేదంట. కానీ ఎక్కడో బయట దూరంగా ఉన్నాడు. ఎక్కడ? మందిరానికి దూరంగా ఉన్నాడు. కానీ అతడు పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు, నేను పాపిని, ఘోరమైన పాపిని, నన్ను క్షమించు ప్రభువా. చేయరాని పనులు చేశాను, చూడరానివి చూశాను, వినరానివి విన్నాను, వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను, ఎన్నో విషయాల్లో దేవానికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించమని దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికైనా ధైర్యం చాలనటువంటి విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా అంగీకరించాడంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో కంటే దూరంగా ఎవరైనా ఒకవేళ మనకంటే దేవుని సన్నిధికి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని సందిగ్ధంలో ఉన్న వ్యక్తులు నీకంటే మంచోళ్ళు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళని చాలా తక్కువ చేసి చూస్తున్నావేమో. నీకంటే వారే గొప్పవారు. ఈరోజు మనకంటే నీతిమంతులు సమాజంలో చాలామంది ఉన్నారు. మన మందిరానికి వచ్చినంత మాత్రాన మనం ఏదో పెద్ద భక్తి పరులమని సంకలుగా బాదుకుని ఒకవేళ నేను చాలా మంచి వ్యక్తి నన్ను అనుకోవద్దు. మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న అసూయ, మనలో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తిని చిన్న చూపు చూసేటువంటి మనస్తత్వం పోయి ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయవలసిన భారం, బాధ్యత మన మీద ఉండగా విమర్శిస్తావా? ఎవరి కొరకైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? ఎప్పుడైనా నీ చుట్టూన్న వారి కొరకు, ఎప్పుడైనా వారి కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? వారికి చేయవలసిన సహాయం చేసావా? నీ అన్యాయాన్ని, నీ అక్రమాన్ని వదిలిపెట్టావా? ఇలాంటివి ఏమీ చేయకుండా మనం ఏదో చక్కగా భక్తిపరులంగా ఏదో సలామని అయిపోతుంటే, ఒకవేళ మనం ఏదో మన దృష్టికి మంచివాళ్ళం అనుకుంటే మనం చాలా మోసపోతున్నాం. అందుకే ఈ రాత్రి ప్రభువా, నా జీవితంలో నా హృదయం తెరవబడి ఈ రాత్రి నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాను. నా హృదయాన్ని పూర్తిగా మీకు వశం చేస్తున్నాను. నన్ను అంగీకరించు ప్రభా. నేను దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి దగ్గరగా వచ్చాను అనుకున్నాను, కానీ మీకు నేను దూరంగా ఉన్నానన్న సంగతి నాకు అర్థమైందని. నిజంగా మన హృదయాలలో ప్రభువుని, దేవుని వాక్యాన్ని చేర్చుకుందాం. విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. అలా పశ్చాత్తాపడగలిగితే మన జీవితంలో ఒక నూతన కార్యం చేస్తారు. ప్రియులరా, నోవహు కాలంలో నోవహును గురించి దేవుడు ఒక మంచి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని తెలుసా? ఈ తరమ వారిలో నీవే నీతిమంతుడుగా కనపడ్డావు. ఈరోజు ఈ రాత్రి ప్రభు నీతో, నాతో, మనందరితో ఈ మాట చెప్పగలగాలి. నా కుమారుడా, నా కుమార్తె, ఈ తరమ వారిలో ఎంత వెతికినా నీలో ఏ చిన్ని లోపం లేకుండా నీవు నా దృష్టికి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా కనిపించావు. నువ్వు నాతో నడవగలుగుతున్నావు. నేను చెప్పిందంతా నువ్వు చేయగలుగుతున్నావు. నోవహును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసండి? అతడు యెహోవా ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము యావత్తూ చేశాను. మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే వింటున్నామో దాన్ని లోతుగా ఆలోచించి ధ్యానపూర్వకంగా వినాలి. ధ్యానపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి నా జీవితం ఈ వాక్యానికి అనుకూలంగా, ఈ ప్రకారంగా నేను జీవించగలుగుతున్నాను లేదని మనలను మనం విమర్శించుకోవాలి, ప్రశ్నించుకోవాలి.
దేవునితో నడవాలి. లోకంతో కాదు నడవలసింది, దేవునితో నడవాలి. మనం దేవునికి దూరంగా కాదు, దేవునికి సమీపంగా ఉండాలి, దేవునికి సన్నిహితంగా ఉండాలి. ప్రియులరా, ఈరోజు ఎంతమంది కుటుంబాలకు వచ్చారు? భార్య, భర్త, పిల్లలు ఎంతమంది వచ్చారండి ఇక్కడికి? మేము కుటుంబంగా వచ్చామన్న వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. ఎన్ని కుటుంబాలు వచ్చినాయి చూద్దాం. స్తోత్రం నాయన. కొంతమంది దిక్కులు వెతుకుతున్నారు, మా వాళ్ళు వచ్చారా రాలేదు అన్నట్టు. ఏమా మీ ఇంటి వాళ్ళందరూ వచ్చారా? అమ్మ నాన్న వచ్చారా? ఒకళ్ళు వస్తా ఒకరు రాలేదు అన్నట్టుకున్నారా? మొత్తం అందరూ వచ్చారా? మీరు చాలా మంచి వాళ్ళు అయితే. స్తోత్రం. నోవహు తన భార్య, తన పెద్ద కుమారుడు కోడలు, రెండో కుమారుడు కోడలు, మూడో కుమారుడు కోడలు, కుటుంబాలుగా వారు వాడలోనికి వచ్చారు. ఆ ప్రాంతంలో ఎవరు రాలేదట. అసలైన విచిత్రమైన సంగతి ఏంటంటే, అరణ్యంలో ఉన్నటువంటి క్రూర మృగాలు సహితం జతలుగా వచ్చాయంటండి. జతలుగా వచ్చాయంటారు. ఎక్కడికి? యేసయ్య అనగా దేవుడు ఎక్కడికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తే ఈ జంతువులు, మృగాలు, ఈ పక్షులు ఇవన్నీ కూడా వాడలోనికి వాటంతట అవే వచ్చాయంటండి. ఈ రోజున మనుషులకు లేదు జ్ఞానం. ఇది క్రైస్తవులు అనుకునే వారికి, యేసుక్రీస్తు ప్రభుని ఎరిగిన వారికి జ్ఞానం లేదండి. జంతువులకి, పశువులకి, మృగాలకి ఉన్నంత జ్ఞానం, విధేయత మనుషులకు లేదు. అవన్నీ కూడా వస్తూ ఉంటే వాళ్ళందరూ చూస్తున్నారండి. ఆనాటి కాలంలో, నోవహు కాలంలో ఉన్న మనుషులందరూ చూస్తున్నారు. అరే, సింహాలు వెళ్ళిపోతున్నారా? ఎవరిని ఏం చేయట్లేదు. పులులు వెళ్ళిపోతున్నాయి, ఎలుగుబంట్లు వెళ్తున్నాయి, ఏనుగులు వెళ్తున్నాయి. ఎలాగ వెళ్ళిపోతున్నారా? మనం కూడా వెళ్దామని ఒక్కడికి కాకపోతే ఒక్కడికి కూడా జ్ఞానం లేదండి. దేవుడు చెప్పాడు, అవి నీ యొద్దకు వచ్చును, నీ యొద్దకు వచ్చును. చూసారు, దేవుడు ఆజ్ఞాపిస్తే జంతువులు, మృగాలు, పక్షులు అన్నీ వచ్చాయి. దేవుడు ఆజ్ఞాపిస్తే ఎవరైనా దేవుని సన్నిధికి రావాల్సిందే. స్తోత్రం. మృగాలంటే వాళ్ళు వస్తారు. క్రూర మృగాలంటే వాళ్ళని దేవుడు ఆజ్ఞాపిస్తే ఎవరైనా రావాల్సిందే. ఎలాంటి వ్యక్తులైనా యేసయ్య సన్నిధికి రావాల్సిందే. ఈరోజు నా ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు వింటున్న వాళ్ళరా, ఒకవేళ ప్రతి వారం దేవుని మందిరానికి రాకపోయినా ఈ సభలకి వెళ్దాం అన్నట్టుగా ఒకవేళ సభలకు మాత్రమే వచ్చేవేమో నీవు. వారం ఏం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో ఆయన మనతో మాట్లాడే ఆ శ్రేష్టమైన సంగతులు, పరలోకపు వాక్కులు, ఈ మాటలు వినడం ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనలను సర్వసత్యములోకి నడిపించి మనము నాశనం కాకుండా, నరకానికి పోకుండా, మనందరినీ నిత్య జీవానికి, ఆ పరలోకానికి, ఆ మోక్షానికి, స్వర్గానికి, ఆ ముక్తికి చేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులరా, కుల మత భేదాలు లేకుండా ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో మనము తెలుసుకున్న తర్వాత దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం మన కుటుంబాల్లో, దేవుడు అనుగ్రహించే నెమ్మది మన జీవితాల్లో మనము అనుభవిస్తాం. తప్పకుండా అనుభవిస్తాం. అందుకే మన సొంత ప్రయత్నాలు ప్రక్కన పెట్టి ఇప్పుడు ప్రభు సన్నిధిలో మనలను మనం ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని సన్నిధికి మనంతట మనమే రావాలి. దేవుడు బలవంతంగా తీసుకొని రావాల్సి వచ్చిందా? మామూలుగా ఉండదు, నాలా ఉంటుంది అనమాట. ఎలాగా? నాకు బలము ఉన్నంత. అందుకే దాన్ని ఆధారం చేసుకునే ఒక పాట, ఇందాక బ్రదర్ చక్కగా నా పాట ఆ మ్యూజిక్ ప్లే చేస్తామంటే నాకు పాడేయాలన్నంత ఆశ వచ్చేసింది. అందులో ఒక శరణం పాడతాను. బలహీనులనందరినీ బలపరచిన యేసయ్యా, నీ వాక్యముతో నా హృదయమును శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధులకే పరలోక భాగ్యమిచ్చి లోబడు దీనులనెల్లా హెచ్చించిన యేసయ్యా. అందరం లేచి నిలబడదాం. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా, కృప చూపుటకు నీవే చాలిన దేవుడవయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా, కృప చూపుటకు నీవే చాలిన దేవుడవయ్యా.
కృప వెంబడి కృపను చూపినావయా, కృప చేత బలవంతులుగా మార్చినావయా. కృప వెంబడి కృపను చూపినావయా, కృప చేత బలవంతులుగా మార్చినావయా. పరిశుద్ధుడా మా యేసయ్యా, మా ఆరాధనకు అర్హుడవయ్యా. పరిశుద్ధుడా మా యేసయ్యా, మా ఆరాధనకు అర్హుడవయ్యా. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా, కృప చూపుటకు నీవే చాలిన దేవుడవయ్యా. యేసయ్యా, ప్రతి బలహీనులను బలపరచండి రాత్రి. ప్రతి హృదయములో మీ వాక్యము స్థిర నివాసం చేయాలి. భూమి ఆకాశంబులను సృజించిన మా దేవా, భూలోకానికి దీనుడవయ్యే తెంచిన యేసయ్యా. భూమి ఆకాశంబులను సృజించిన మా దేవా, భూలోకానికి దీనుడవయ్యే తెంచిన యేసయ్యా. సర్వ మానవాళికై ప్రాణమిచ్చినావయ్యా, విశ్వసించు వారినెల్లా విమోసించినావయ్యా. సర్వ మానవాళికై ప్రాణమిచ్చినావయ్యా, విశ్వసించు వారినెల్లా విమోసించినావయ్యా. యేసయ్యా మహాపరిశుద్ధుడా, యేసయ్యా మహాబలవంతుడా, యేసయ్యా మీకే ఆరాధన, యేసయ్యా స్తుతి ఆరాధన. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా, కృప చూపుటకు నీవే చాలిన దేవుడవయ్యా. yes Lord. గ్లోరీ. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు ఆశించినట్లుగా మీకు నేను సమీపంగా ఉండాలి, కానీ మీకు దూరం కాకూడదు ప్రభువా. నా హృదయం మీకు దూరం అయిపోయింది, వ్యక్తిగా నేను దూరం అయిపోయాను, మీ సన్నిధికి దూరం అయిపోయాను. బలహీనులనందరినీ బలపరచిన యేసయ్యా, నీ వాక్యముతో నా హృదయమును శుద్ధి చేయుమయ్యా. బలహీనులనందరినీ బలపరచిన యేసయ్యా, నీ వాక్యముతో నా హృదయమును శుద్ధి చేయుమయ్యా. పరిశుద్ధులకే పరలోక భాగ్యమిచ్చి లోబడు దీనులనెల్లా హెచ్చించిన యేసయ్యా. పరిశుద్ధులకే పరలోక భాగ్యమిచ్చి లోబడు దీనులనెల్లా హెచ్చించిన యేసయ్యా. యేసయ్యా మహాబలవంతుడా, యేసయ్యా మహాపరిశుద్ధుడా, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా స్తుతి ఆరాధన. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యా, కృప చూపుటకు నీవే చాలిన దేవుడవయ్యా. కృప వెంబడి కృపను చూపినావయ్యా, కృప చేత బలవంతులుగా మార్చినావయ్యా. పరిశుద్ధుడా మా యేసయ్యా, మా ఆరాధనకు అర్హుడవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఈ రాత్రి మీకు దూరంగా ఉన్న ప్రతి ఒక్కరు మీ సమీపమున ప్రభు మిమ్మును అయ్యా విరిగి నలిగిన హృదయముతో అయ్యా హృదయము తెరవబడిన వారై ప్రభువా హృదయ కాఠిన్యమును విడిసి ప్రభువా ప్రతి పాపమును విడిసి ప్రతి విధమైన నిర్లక్ష్యమును విడిసి ప్రభువా అయ్యా లోకములో మిమ్మను మహిమపరిచే సాక్షులుగా మీ మహిమ కొరకు బ్రతకడానికి
పరిశుద్ధమైన జీవితం దయచేయండి. ఊహల్లో పాపము లేకుండా, చూపులో పాపము లేకుండా, ప్రవర్తనలో పాపము లేకుండా, ఎక్కడ ఏ విషయంలో కూడా ప్రభువా ఏ పాప మాలిన్యం లేకుండా ఈ రాత్రి సమూలంగా ప్రతి వ్యక్తుల పశ్చాత్తాపాన్ని పుట్టించే ప్రభువా. ప్రభువా నేను పాపినని మనసారా ప్రార్థించే హృదయం ప్రతి వారికి దయచేయండి యేసయ్యా. గతకాలపు మేలులకై మీకే స్తుతి స్తోత్రములు. ఈ నూతన వత్సర దీవెన మాకు ప్రసాదించుమయ్యా. మా జీవిత కాలమంతా కృతజ్ఞత కలిగి దైవ భయముతో నిన్ను వెంబడింతుమయ్యా. మా జీవిత కాలమంతా కృతజ్ఞత కలిగి దైవ భయముతో నిన్ను వెంబడింతుమయ్యా. యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరూ మనసారా భక్తి శ్రద్ధతో ప్రభువా మీ కొరకు మేము బ్రతకాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. నాకు వాక్యం చెప్పడం రాక కాదండి, ఒక్క వ్యక్తి అయినా దూరం నుండి ప్రభువుకి సమీపం అవ్వాలని సంఘములో చెప్పే అనుభవం అది వేరు. ఈ రాత్రి ఎవరితోనో ప్రభు మాట్లాడారు. నేను ఎంత ప్రయత్నం చేసినా వేరే వర్తమానంలోనికి వెళ్ళకుండా దేవుడు కేవలం ఆయన చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పించారు. ఈ రాత్రి నీవు ఎంత దూరంగా ఉన్నా ప్రభు నీ జీవితంలోనికి ప్రవేశించి నీకు దగ్గర అవ్వాలని ఆశపడుతున్న దేవుడైన నీవు దగ్గరే ఉన్నానని అనుకుంటూ దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయావో ఈ రాత్రి నీ జీవితాన్ని పూర్తిగా దేవునికి అప్పగించే దేవుని బిడ్డ. నీవెవరివైనా కావచ్చు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు, ఇంకా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీ జీవితంలో ఒక నూతన కార్యం జరిగించాలని ప్రభు ఆశపడుతున్నారు. దేవునికి దూరమైపోయిన పరిస్థితులు ఏవో దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభువా నా శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేయా అని అడుగు. యేసయ్యా నేను దగ్గరే ఉన్నాను అనుకున్నాను, కానీ మీకెంత దూరం అయిపోయానో ప్రభువా. అయ్యా నా రహస్య పాపాన్ని, నా మోసపూరితమైన జీవితాన్ని రాత్రి మీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభువా, క్షమించు ప్రభువా అని ఇదిగో దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయగలవా దేవుని బిడ్డ? ఈ రాత్రి నీ కొరకే దేవుడు మాట్లాడారు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. నీ రహస్య జీవితం యేసయ్యకు తెలుసు. నువ్వు దగ్గరే ఉన్నాను అనుకుని యేసయ్యకు చాలా దూరం అయిపోయావు దేవుని బిడ్డ, చాలా దూరం అయిపోయావు. నీ హృదయాన్ని కఠినపరిచేసుకున్నావు. నీ హృదయ కాఠిన్యం చేత వాక్యాన్ని లోపలికి అంగీకరించకుండా, స్వీకరించకుండా నీ హృదయం అనే తలుపుల్ని గట్టిగా బిగించుకుని యేసయ్యా నా జీవితంలో నీకు ఇంకా రావద్దయ్యా, నాకు ఇంకా చాలా ఆశలు, కోరికలు, సరదాలు ఉన్నాయని దేవునికి దూరం అయిపోయిన దేవుని బిడ్డ, ప్రభువా నేను పాపినని రొమ్ము కొట్టుకొని అడిగిన శంకరు వలె నిజంగా ప్రార్థన చేస్తే ఈ రాత్రి మన జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి ప్రభు మనతో చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. యేసయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, చాలిన దేవుడు, కృపగలిగిన దేవుడు, మీకు స్తోత్రాలు తండ్రి. మీ వాక్యం అనే ఆహారాన్ని ఈ రాత్రి మాకు విరిచి వడ్డించారు, మీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యాన్ని మా హృదయాల్లో విత్తారు, ఫలింపచేశారు, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కొక్క వ్యక్తితో మీరు మాట్లాడారు ప్రభు, నీకు స్తోత్రాలు. మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా.
దేవా, ఎంత గొప్ప దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి. గొప్ప దేవా, నీకు స్తోత్రాలు. మొదటి రాత్రి అద్భుతంగా జరిగించావు, రెండో రాత్రి అద్భుతంగా జరిగించారు. మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు స్తోత్రాలు. చప్పట్లు కూడా దేవుని మహింపడతాం. ఈ సమయంలో నాన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి ప్రతాప్ అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. దయచేసి కూర్చుందాం ఒక నిమిషం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు అద్భుతంగా 2 రాత్రులు మనకి పక్షం నుండి నడిపించినందుకు దేవుని స్తుతించాలి. ప్రార్థన అండి. అందరి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిశ్చయకు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు. ఆయన రక్షవార్త మహాసభలు, శివుని మందిరం, నీ బిడ్డని సమయాల్ని ప్రేమించి నైనా, మరి గ్రామాన్ని, మరి తాడిపాక సంఘాన్ని ప్రేమించి నైనా, సంఘ బిడ్డలను, చుట్టూలపేట వారిని ప్రేమించి బిడ్డలను, సంఘ బిడ్డలను, పెద్దవారిని, చిన్న బిడ్డలు ఎంతో ప్రయాసతో ప్రార్థనతో నాయన ప్రారంభించాం తండ్రి, నీకు వందనాలు. నా ప్రభా, వాతావరణం అనుకూలంగా లేదు, ఆయన ఎంతో దుఃఖించాం తండ్రి. నా ప్రభా, నీకు వందనాలు. ప్రార్థించిన రీతిగా నాయన అద్భుతంగా 2 రాత్రులు మీరు నడిపించారు. మీ సేవకు నిలబెట్టుకుని మొదటి రోజు ఘనంగా నడిపించారు నాయన, నీకు వందనాలు. రెండో రోజు నాయన యెజయా శాస్త్రి గారిని పెట్టి నాయన మాకు కావాల్సిన వర్తమానం తెలియపచ్చావు ఆయన. మీరు మాట్లాడారు. భయంకర దినాలు ఉన్నాం, అపాయకర దినాలు నాయన, కాలం అతి వేగం ఉంది తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, రక్షణ సువార్త వల్ల అనేక బిడ్డలు రక్షణ పొందాలని, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి సాయం చేసినందుకు వందనములు, స్తోత్రాలు నాయన. బిడ్డలు ఎంతో ప్రయాసంతో, మరి ఎంతో కష్టపడి నాయన, సంఘ బిడ్డలు, మరి నాయన యవన బిడ్డలు, చిన్న బిడ్డలు, పెద్దవారు, మరి నాయన ఎంతగానో నా ప్రభా ప్రార్థించి బిడ్డలు కష్టార్జితాన్ని మీరు చూస్తున్నారు తండ్రి, నీకు వందనాలు. ఏ బిడ్డ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు నాయన. అంతకంటే ఫలం దయచండి బాబు, 1000 రెట్లు నాయన, నీకు వందనాలు. ఈ సంఘాన్ని ప్రేమించి, సంఘ సేవకుని ప్రేమించి, సంఘ బిడ్డలను ప్రేమించి, మరి గొప్ప ఘనకార్యం చేసినందుకు నీకు వందనములు, స్తోత్రాలు నాయన. నా ప్రభా 2 రోజులు 2 అద్భుతంగా నాయన, వాతావరణం అనేక చోట్ల భయంకర వర్షాలు, భయంకర పరిస్థితులు ఎదురైనప్పుడు నాయన, మా మధ్య మీరు నాయన ఆత్మతో నాయన ఎంతగానో మరి మీరు నడిపించినందుకు వందనములు, స్తోత్రాలు చెందుతున్నాను తండ్రి, నీకు వందనాలు. రాబోయే దినాలకు మీరు చెందండి. భయంకర దినాలు, అపాయకర దినాల్లో నాయన, కాలం అతివేగం ఉంది. అనేక రాష్ట్రాల్లో అనేక పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి తండ్రి, నీకు వందనాలు. అధికారుల కోసం ప్రార్థిస్తున్నాం ఆయన, మంచి పరిపాలనకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. అనేక మంది రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని నా ప్రభా ఈ చేసిన ఈ కూటాల వల్ల మరి దీవెనకరంగా, మేలుకరంగా, సంతోషము, సమాధానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి, నీకు వందనాలు. రేపు జరగబోయే కార్యక్రమం అంతా మీరు తోడైన బాబు, నీకు వందనాలు, స్తోత్రాలు. కూడిచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆయన. దైవజనులు నాయన మా మధ్యన ఉన్నారు తండ్రి, ఎంతమంది నాయ ప్రభా, మరి వారి సంఘాలు దీవించిన ఆయన, వారిని కాపాడండి, వారి బిడ్డలు దీవించిన ఆయన, వందనాలు. తలంచిన ప్రతి బిడ్డపై మీ దీవుల్లో ఆశీర్వాదాలు మెండి ఉంచమని, మరి ఆశీర్వాదాలు దీవులు బిడ్డలపై ఉంచమని అడుగుతున్నాను తండ్రి, వందనాలు. కనిపించిన బిడ్డలు బట్టి వందనాలు నాయన. దైవజనులు ముఖ్యంగా ఈ రోజు నైనా మా మధ్య నుండి నాయన వారు చేసిన సేవనైనా, వారి బిడ్డలను వారి ఇచ్చిన సాక్ష్యంనైనా మాకు ఎంతో నాయన అద్భుతంగా ఉంది నాయన, వందనాలు, స్తోత్రాలు. ఎంత కష్టపడి నాయన వారు సేవ చేస్తున్నారు, వారి కుటుంబాన్ని దీవించిన ఆయన, వారి సేవని అభివృద్ధిపరచండి ఆయన. నానాటికి మీకు కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి, వందనాలు. ఇప్పుడు ఇచ్చిన ప్రతి బిడ్డపై మీ దీవులించిన ఆయన, రేపు జరబై కొడుకులో మీరున్నాడు బాబు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు ఉండి ఆత్మ సంచారం చేసి మాకు చేసిన ఉపకారాలు మేలుగా నీకు వందనాలు, స్తోత్రాలు బాబు, స్తోత్రం నాయన, వందనాలు నాయన. కృప చూపించండి, కరుణించండి ఆయన. బిడ్డలపై చేసిన మేలుగా మీకు వందనాలు తండ్రి నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మాభిషేకంతో నడిపించి కృప చూపించమని, ద్వారా చేసిన సన్నిధి రానమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి యొక్క దయ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఇంతవరకు చక్కటి వర్తమానం అందించిన నీ దాసులకును, మరి ఇక చాలా భారభరితంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క సభల యొక్క మరి సేవకులు, వారి కుటుంబానికి, వారి పరిచర్యకును, స్థానిక సంఘమునకును, గ్రామానకును, అలాగే రేపు జరగబోయే కూడికకును, ఈ లోకంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ తల వంచిన బిడ్డలందరికీ నీ కృప ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందాలండి. ఈ రాత్రి దైవ సందేశం అందించిన దైవజనులకు అన్నజరయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్షులుగా నడిపించిన దేవుని దాసులు ప్రతాప్ గారికి ప్రత్యేక వందనాలు, దేవుని దాసులు బెన్నీ గారు అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దైవజనులు జఫన్య గారికి ప్రత్యేక వందనాలు, అదేవిధంగా దైవజనులు శామ్యూల్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను.